నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఏపీ కూటమి పార్టీలో డిప్యూటీ సీఎంకు సంబంధించి ఒక చర్చ మొదలైంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని చాలామంది టీడీపీ నేతలు వాదిస్తున్నారు. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. ఇక ఈ వాదన అనేక మంది టీడీపీ నేతల నోటి నుంచి రావడంతో ఇటు జనసేనకు సంబంధించినటువంటి మద్దతుదారులు, కార్యకర్తలు దీనిపైన వ్యతిరేకిస్తున్నారు. నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి కోరిక మంచిదేనా, నేను తప్పట్లే, ఎవరికైనా ఉంటుంది కోరిక. ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు. పవన్ కళ్యాణ్కు అతని స్థాయికి తగ్గట్టు డిప్యూటీ సీఎం పదవి కేవలం పవన్ కళ్యాణ్కు మాత్రమే ఉండాలని ఎప్పుడో డిసైడ్ చేశాడు. కానీ ఈ మధ్య కాలంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వాదనల వల్ల అటు కూటమి పార్టీలో టీడీపీకి, జనసేన కార్యకర్తలకు చిన్నపాటి గొడవ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి టీడీపీని, ఇటు బీజేపీని ఏకం చేసి ఒక కూటమి పార్టీగా ఏర్పరిచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏర్పడడానికి ఎక్కువ శాతం కష్టపడ్డటువంటి పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎంగా ఉంచాలని చంద్రబాబు గారు ముందుగానే డిసైడ్ అయ్యారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అనేక పథకాల విషయంలో కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళడంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల దృష్ట్యా ఈ వాదన అక్కడ బీజేపీ వరకు చేరింది. అయితే పదవుల గురించి ఏదున్నా కూర్చొని మాట్లాడుకోండి, కానీ అది కూటమి ప్రభుత్వం పైన ఇబ్బంది పడద్దు అని చెప్పేసి అధిష్టానం అటు టీడీపీ నేతలకు, ఇటు జనసేన కార్యకర్తలు కూడా చెప్పినట్టు సమాచారం. అయితే డిప్యూటీ సీఎంకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఈ వాదన గురించి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటి కానీ స్పందించలేదు. సోషల్ మీడియాలో ఈ వాదన, ఈ వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు ముందు దీని గురించి ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఈ వాదన ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే.